ఉండదు. కానీ దీని తర్వాత దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని అనుకోవడం కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ఆలోచన, దీని వెనక రాజకీయ బేసిక్గా ఒక లోపం ఏం జరిగిందంటే, మన దగ్గర ఈ యుద్ధంలో గెలిచినేమో మనం సంబరాలు చేసుకోలేకపోయాం, ఓడినోడు సంబరాలు చేసుకుంటున్నాడు. సిగ్గుపడాల్సిన పరిస్థితి. గెలిచినట్ట ఓడినోడు గెలిచినట్టు సంబరాలు చేసుకుంటే, గెలిచిన మనమేమో మూసుకు కూర్చుని ఉన్నాం. ఆ కోణంలో అధికార పక్షం కాబట్టి విజయోత్సవ ర్యాలీలు చేయమని చెప్తోంది అనమాట. వాస్తవంగా క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే సంబరాలు చేసుకున్న మనం వరల్డ్ కప్, భారత్ పాకిస్తాన్ని 2 రోజుల్లో నిలబెడితే సంబరాలు చేసుకోలేకపోయామంటే సిగ్గుపడాలి మనం. ఈ మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో పడిపోయి ఆ దిక్కుమాలిన చర్చల్లోకి వెళ్ళిపోయి మనం అసలు సంతోషాన్ని ఎంజాయ్ చేయలేకపోయాం. అంటే మధ్యలో కొంతమంది పక్కదారి పట్టించే ప్రయత్నం కూడా చేశారేమో అని. అదే అనేది, అంటే వాడెవడో పక్కదారి పట్టేస్తే నువ్వు పక్కదారి పట్టే గడికి నీ దగ్గర విలువేముంది? అంటే మన వాళ్ళే కొంతమంది అన్న అత్యుత్సాహం ప్రదర్శించారనిపించిందా? ఈ కరాచీ బేకరీని కూలగొట్టడం, లేదంటే టర్కీకి సంబంధించి ఆ టర్కీ కోళ్లు పెంచే వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ అంటే కొంచెం ఏదో అత్యుత్సాహం అనిపించిందా? అసలు అయ్యి కాదు, దానికి దీనికి ఏం సంబంధం లేదు. బేసిక్గా ట్రంప్ అనేవాడి కోతని వీళ్ళు వేరేగా తీసేసుకుని